ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనం ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నానని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇస్తున్నాడు. అవును, నిజమే. ఆ ప్రకారంగానే మనము అనేక కష్టాల్లోనూ, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడి ఉండి వారిని మరలా ఆయన రెండంతలుగా మీకు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానము చేయించున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవును, మనము గతంలో పొందినటువంటి అవమానానికి ప్రతిగా దేవుడు మనకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తారు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు వారు పొందినటువంటి ఆ అవమానానికి, బాధలకు వారికి రెండంతల ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాడో, ఆ ప్రకారంగానే మనకు కూడా దేవుడు రెండింతల ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.